దాదాపు 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. 160 యాక్షన్ టీంలు, 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లు గణేష్ నిమజ్జనాలను నిర్వహిస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర వినాయక నిమజ్జన సందడి నెలకొంది. సెక్రటేరియట్, లుంబిని పార్క్ పరిసరాల్లో శోభాయాత్రల సందడి భారీగా ఉంది. భారీ విగ్రహాలను ట్యాంక్ బండ వైపు, చిన్న చిన్న విగ్రహాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తున్నారు. బై బై గణేష నామస్మరణలతో శోభాయాత్రలు కొనసాగుతున్నాయి. శోభాయాత్ర సరూర్ నగర్లో ఏ విధంగా ఉందో అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధి ఆకాంక్ష మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆకాంక్ష, చెప్పండి, సరూర్ నగర్లో శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? రైట్ ఆకాంక్ష, చెప్పండి, ఇక్కడ మినీ ట్యాంక్ బండ్గా పిలిచేటటువంటి ఇక్కడ సరూర్ నగర్ ప్రాంతంలో శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతోంది? ఆకాంక్ష. ఎస్ రవి, మీరు అన్నట్లుగా సరూర్ నగర్ అనగానే మనం దీన్ని మినీ ట్యాంక్ బండ్గా కన్సిడర్ చేస్తుంటాము. ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ఎల్బీ నగర్ కానీ, ఇటు దిల్షుక్ నగర్ కానీ, ఎక్సెప్ట్ హయత్ నగర్ ఒక్కటి కాకుండా మిగతా ఈ సరౌండింగ్స్లో ఉన్న దాదాపు 7-8 కిలోమీటర్ల గణేష్లన్నీ కూడా సరూర్ నగర్ చెరువులోనే నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. అయితే క్రౌడ్ ఇందాకటి కంటే కూడా ఇప్పుడు క్రౌడ్ చూసుకున్నట్లయితే చాలా పెరిగింది, మీరు చూడొచ్చు. అయితే పెద్ద పెద్ద గణేశాస్ అన్నీ కూడా ఇప్పుడు ఇంకా ఇప్పుడు రాబోతున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు కూడా నిర్వహించారు. అయితే బాంబ్ స్క్వాడ్ కానీ, డాగ్ స్క్వాడ్తో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే నిమజ్జనం సమయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా అవ్వకుండా భారీ ఏర్పాట్లను అయితే అధికారులు నిర్వహించారు. అడుగడుగునా కూడా ఎక్కడ చూసుకున్నా పోలీస్ అధికారులు కానీ, సీసీ కెమెరాలు కానీ పెట్టడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కూడా మఫ్టీలో ఉన్న పోలీసులు కానీ, షీ టీమ్స్తో పాటు పలువురు వాలంటీర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ 10 క్రెయిన్లను పెట్టడం జరిగిందనమాట గణేష్ నిమజ్జనానికి సంబంధించి. అయితే ఇప్పటి వరకు ఫస్ట్ క్రెయిన్లో 78 పడ్డాయి. అలాగే సెకండ్ క్రెయిన్ వచ్చేసి 8 గణేశాస్ పడ్డాయి. అలాగే థర్డ్ క్రెయిన్ 196, ఫోర్త్ వచ్చేసి 39, ఫిఫ్త్ వచ్చేసి 82, క్రెయిన్ 6 వచ్చేసి 6. రైట్ ఆకాంక్ష, మరో పక్క అంటే సాయంత్రం అంటే ఉదయం నుంచి కూడా ఈ వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. శోభాయాత్ర ఉదయం 9 గంటల నుంచి శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ప్రారంభమైంది 9 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అంటే ఆ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేసరికి రాత్రికి ఎక్కువగా క్రౌడ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ఆకాంక్ష? ఎస్ రవి, మీరు చెప్పింది కరెక్టే. ఇంకా క్రౌడ్ పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి 6-7 తర్వాత మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ కాల్ పెట్టడానికి కూడా సందు ఉండదని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకి కంట్రోల్ రూమ్ నుండి అధికారులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి క్రౌడ్ ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు భువనగిరి శ్రీనివాస్. నేను డీసీ సరూర్ నగర్. నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను, జాయింట్ డైరెక్టర్ క్యాడర్ ఆఫీసర్. ఇక్కడ చెరువు మీద ఏర్పాట్ల గురించి నన్ను ప్రత్యేక అధికారిగా కూడా గౌరవ కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మా జోనల్ కమిషనర్ గారు కూడా ఎప్పుడు నిరంతరము పర్యవేక్షిస్తూ ఉంటారు ఈ ఏర్పాట్ల గురించి. 6 స్టాటిక్ క్రేన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 4 డైనమిక్ అంటే మొబైల్ క్రేన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడవచ్చు, ప్రతి వినాయకుని కూడా మనం చాలా తొందరగా నిమజ్జనం చేసి ప్రజలు ఎక్కువసేపు ఆగకుండా వాళ్ళని కూడా పంపించటం అనేది జరుగుతుంది. అట్లాగే వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ మనం వాటర్ సప్లై స్టాల్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఆల్మోస్ట్ 3వ రోజు తర్వాత నుంచి విగ్రహాలు రావటం అనేది స్టార్ట్ అయింది. 5వ రోజు ఎక్కువ విగ్రహాలు రావటం జరిగింది. ఈరోజు కూడా ఎక్కువ విగ్రహాలు వస్తాయని మేము అంచనా వేస్తున్నాం. బహుశా ప్రతిరోజు ట్రెండ్ని బట్టి
రేపు ప్రొద్దున 9 గంటల వరకు లేదా 10 గంటల వరకు నిమజ్జనం కొనసాగుతుంది అని అనుకుంటున్నాం. బట్ 10 క్రేన్స్ ఉంచటం వల్ల ఎక్కడ కూడా మనకి జామ్ అనేది లేకుండా నిమజ్జనం అనేది జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళ కోసం టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చూడొచ్చు మీరు, స్టాండ్ అలోన్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇటువైపు మొబైల్ టాయిలెట్స్, బయో టాయిలెట్, అటువైపు కూడా ఒక మొబైల్ బయో టాయిలెట్ని ఉంచడం జరిగింది. అట్లాగే నిర్మించిన టాయిలెట్స్ కూడా ఉన్నాయి. శానిటేషన్ కూడా సిబ్బందిని మొత్తం 120 మెంబర్స్ని మనము సర్కిల్ 5 నుంచి 24/7 శానిటేషన్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే DC4 గారు కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. అంతా ప్రశాంతంగానే నిమజ్జనం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం చూసుకున్నట్లయితే క్రౌడ్ పెరుగుతుంది, కానీ ఎక్కడికక్కడ కూడా క్రౌడ్ని కంట్రోల్ చేసేయడానికి అధికారులు అయితే ఉన్నారు. ఎస్, అయితే సో కంట్రోల్ చేయడానికి అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడ ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడానికి ఎక్కడికక్కడ వాలంటీర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సరూర్ నగర్ అప్డేట్స్. రైట్, థ్యాంక్ యూ ఆకాంక్ష.